గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో. అండ్ స్పెషల్ కూడా. ఇంట్లో ఫస్ట్ వెడ్డింగ్ అంటే స్పెషలే కదా మరి ఎవరికైనా. అలానే మా ఇంటి పెళ్లి సందడి అండ్ హడావిడి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి షాపింగ్ షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. అప్కమింగ్ వెడ్డింగ్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక పాయింట్లో హెల్ప్ అవ్వచ్చు కదా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంగేజ్మెంట్ వచ్చేసి ఫంక్షన్ హాల్లో అనమాట. అండ్ ఎర్లీ ముహూర్తమే. ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ ముహూర్తాలు మార్నింగ్సే ఉంటాయి కదా. అరౌండ్ 7 అలా అందరం రెడీ అయిపోయి పూజ చేసుకొని స్టార్ట్ అయ్యాం. ఇంకేదైనా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటే కంపల్సరీ రెయిన్ పడుతుంది. బట్ మనకి కావాల్సిన టైంకి కోఆపరేట్ చేస్తుంది పడకుండా. ఇంకా అలా రోడ్స్ మొత్తం తడిచాయి అనమాట. ఇంకా పెద్ద లెహంగాలు వేసుకొని క్యారీ చేయలేము ఈ టైంలో. ఏదైనా మంచి పని స్టార్ట్ చేసేటప్పుడు ఆర్ స్కూల్ కాలేజ్ టైమ్స్లో ఎగ్జామ్స్ అప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్ళే వాళ్ళం నుండి అక్క మ్యారేజ్ వరకు వచ్చేసింది. ఇంకా మా ఏరియాలో టెంపుల్ అనమాట. కన్ఫామ్గా దర్శనం చేసుకుని స్టార్ట్ అవుతాం. ఫస్ట్ నేను, డాడీ, మమ్మీ, అక్క, అంకిత స్టార్ట్ అయిపోయాం. తర్వాత రిమైనింగ్ వాళ్ళు వస్తున్నారు. ఫంక్షన్ హాల్ కూడా ఒక 10 మినిట్స్ డిస్టెన్సే అనమాట. అండ్ ఎంగేజ్మెంట్కి వెడ్డింగ్కి ఎక్కువ గ్యాప్ లేదు. సేమ్ మంత్లో అవ్వడం వల్ల ఓన్లీ ఊర్లో ఉండే రిలేటివ్స్ వరకే పిలిచామన్నమాట. అమ్మ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అంతా ఇక్కడే ఉంటారు. సో వాళ్ళ వరకు అనమాట ఈ ఎంగేజ్మెంట్. ఇంకా రెయిన్ పడిందన్నా కదా, ఇంకా బ్యానర్ కూడా డే బిఫోరే పెడదాం అనుకున్నాం కానీ అవ్వలేదు. ఇంకా మేము వచ్చాక పెట్టిస్తున్నారు. అంతలోపు మామయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ఒక్కొక్కళ్ళు లైన్గా వస్తూ అన్నీ తెస్తున్నారనమాట. ఫస్ట్ అక్కతోనే పూజ ఉంటుంది కదా, ఇంక ఇంటి దగ్గరే రెడీ అయిపోయింది. అండ్ ఈ హాఫ్ శారీ తీసుకొని కస్టమైజ్ చేపించింది. కస్టమైజేషన్ అంటే ఓనీ అనమాట. లెహంగా విత్ బార్డర్ మ్యాచ్ చేయాలా డై చేపించింది 2 షేడ్స్లో. దానివల్ల ఇంకా మంచి లుక్ వచ్చింది. ఇంకా డై మేకింగ్ ప్రాసెస్ అండ్ డీటెయిల్స్ సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తాను. ఫంక్షన్ హాల్లోకి వచ్చేసామన్నమాట. ఇంకా ఇంకా మమ్మీ అన్నీ అరేంజ్ చేస్తుంది కావాల్సినవన్నీ. ఇంకా మేమేమో ఎంట్రన్స్లో వెయిటింగ్ అనమాట కాబోయే బావగారి కోసం. అందరినీ పంపించేసి మమ్మల్ని వెయిట్ చేపించి ఎంట్రీ ఇచ్చారు లాస్ట్లో. అండ్ నేను వేసుకున్న డ్రెస్ కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. ఇంకా మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేపించాను. దాని మొత్తం డీటెయిల్స్ అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను.
ఇంకా అక్కతో పూజ స్టార్ట్ చేపించారనమాట. ఈ కస్టమైజ్డ్ రింగ్ ప్లాటర్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాం. బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్తో వచ్చింది. ఇంకా వీడియో పిక్స్ కామన్ కదా, తీస్తున్నారు ప్లాటర్ని. ఇంక ఇది ఎవరికైనా నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో షేర్ చేస్తాను. తర్వాత అయితే మావయ్య అత్తయ్య అక్కకి బట్టలు పెడుతున్నారనమాట. ఇంకా వీళ్ళకి ఫస్ట్ అవుట్ఫిట్ మీద పిక్స్ దిగడానికి టైం లేదు. ఇంకా వెళ్ళిపోయే టైంలో కొన్ని తీశారు. ఇంకా తర్వాత ముహూర్తం టైంకి తాంబూలాలు మార్చుకున్నారనమాట. తర్వాత బావతో పూజ చేపిస్తున్నారు. ఇంకా యాజ్ యూజువల్ మమ్మీ వాళ్ళు కూడా బట్టలు పెట్టి బ్రేస్లెట్ గిఫ్ట్ చేశారు. అంతలోపు అక్కని రెడీ చేస్తున్నాం. ఇంకా సెకండ్ అవుట్ఫిట్ శారీయే కదా, ఇంకా ప్యారలల్గా అయితే కింద లగ్నపత్రిక రాసి పూజ చేపిస్తున్నారు. అందరి ముందు చదివి వినిపిస్తారు కదా, ఇంకా స్పేస్ లేక కొంతమంది అలా బ్యాక్ నుంచున్నారు. ఇంకా మీరు కూడా వినేయండి మరి. ఏలూరు జిల్లా ఏలూరు హనుమాన్ నగర్ వాస్తవ్యులు మహారాజశ్రీ దంపతి శ్రీనివాసరావు ఆదిలక్ష్మీ దంపతుల జ్యేష్ఠ పత్రిక చిరంజీవి సౌభాగ్యుడి ప్రియాంకలు ఇచ్చి వ్యవసాయ గార్డెన్స్ ఏలూరులో గల వివాహం జరిపించడానికి పెద్దల సమక్షంలో దేవ సమక్షంలో ఇంకా లగ్నపత్రిక చదివేశాక మమ్మీ వాళ్ళు ఇంకా బొట్టు పెట్టి గంధం పూసి అన్నీ చేస్తారు కదా, అవన్నీ చేసి లగ్నపత్రిక కూడా మార్చుకున్నారు. ఇంకా అక్క రెడీ అయిపోయి కిందకి వచ్చేసింది. కొన్ని కరెక్ట్ టైంలో చూడలేమన్నట్టు వాళ్ళు రింగ్స్ ఎక్స్చేంజ్ అప్పుడు మిస్ అయ్యాను. ఇలాంటప్పుడు వరి అవ్వకూడదు, ఫోటోగ్రాఫర్స్ ఉండగా వాళ్ళ షార్ట్స్కి అయినా రీటేక్లు అవన్నీ ఉంటాయి కదా, ఇంకేం చేస్తాం, అలా అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా అక్కకైతే ఫ్రూట్స్ స్వీట్స్ తెస్తారు కదా, అవన్నీ ఇస్తున్నారు. తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ మ్యాండేటరీ కదా, ఇంకా మమ్మీ డాడీని కవర్ చేసే టైంలో ఇంకా వీళ్ళు కూడా పోజెస్ ఇస్తున్నారనమాట. ఇంకా రిలేటివ్స్ అందరూ లైన్గా అక్షింతలు వేస్తున్నారు. తర్వాత అయితే తాంబూలం ఇవ్వడానికి రెడీ చేస్తున్నాం. రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ అంతా హైదరాబాద్లోనే చేసాం. లాస్ట్లో ఒకసారి ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తాను, చూసేయండి. ఇంట్లోకి యూజ్ అయ్యే ఐటమే తీసుకున్నాం అనమాట. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే మేము బేగం బజార్లో అజీజ్ ప్లాజాలో తీసుకున్నాం. సో మీరు కూడా బల్క్గా తీసుకోవాలి అండ్ రీజనబుల్ ప్రైస్లో తీసుకోవాలనుకుంటే బేగం బజార్కి వచ్చేయండి. నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ అనమాట. కేక్ వచ్చేసి వాళ్ళ అవుట్ఫిట్ మ్యాచింగ్ కలర్స్లో చేపించాము. అలా కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా డే బిఫోర్ డ్యాన్స్ ప్రాక్టీస్ అయ్యి వేసామన్నమాట. అలా మేము ఫస్ట్ వేసి లాస్ట్లో బావని కూడా ఇన్వాల్వ్ చేసాం. సాంగ్ తెలుసు అనుకుంటా కదా, ఇంకా అలా డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. అది అయిపోయాక ఫోటో సెషన్. ఇంకా భోజనాలు చేస్తున్నారు అందరూ, ఆల్మోస్ట్ చేసి వెళ్ళిపోతున్నారు కూడా.
ఇంక అట్ లాస్ట్ ఫైనల్గా బుజ్జి మేనకోడల డిమాండ్తో ప్రపోజ్ చేశారనమాట. జస్ట్ పోజ్ వరకే. ఇంకా తర్వాత నేను కూడా లంచ్ చేస్తా. ప్లేట్ అయితే ఫుల్ అయింది కానీ నాకు బిర్యానీతోనే నా స్టమక్ ఫుల్. చిన్న మెమరీ లాగా ప్రజెంట్ చేశాను అనమాట. ఏం గిఫ్ట్ ఇచ్చానో సస్పెన్స్. అప్కమింగ్ వీడియోస్లో రివీల్ చేస్తా. బట్ మోస్ట్ ట్రెండింగ్దే అనమాట. ఇంకా అలా లాస్ట్లో గర్ల్స్ గ్యాంగ్ అంతా స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేసి అలా స్టెప్స్ వేసాం. వాళ్ళిద్దరితో కూడా వేపించేసాం. అలా అక్క ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ ఫర్ ది వెడ్డింగ్ సిరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.